చాలా మంది హిట్మాను ప్రత్యక్షంగా చూసిన వారు కాదు. అయితే వాళ్ళ ఆరోపణల్లో పోలీసులపై అనుమానం కన్నా హిట్మాను అలా ముఖాముఖి యుద్ధంలో చంపలేరన్న నమ్మకమే ఎక్కువగా కనిపిస్తుంది. పోరాటంలో ఆయనను ఎవరూ ఓడించలేరనే ధీమా ఆ మాటల్లో కనిపిస్తుంది. అలాంటి హిట్మా తన ప్రాంతంగాని ప్రాంతంలో విద్రోహ వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ముఖాముఖి పోరాటాల్లో ఆయనతో తలపడే సాహసం ఏనాడు చేయని శత్రు బలగాలు ఆయనను నిరాయుధంగా మాత్రమే పట్టుకోగలిగాయి. లొంగిపోతే వదిలేస్తామని శత్రువులే కాదు, నిన్నటి వరకు తనతో కలిసి నడిచిన కొందరు విభూషణులు సైతం వారికి వంత పాడుతున్నా ఆయన ఒక వీరుడుగానే మరణించాలని నిర్ణయించుకున్నాడు. చివరి ఊపిరి వరకు యోధుడిగానే నిలబడ్డాడు. అత్యంత తీవ్రమైన నిర్బంధంలో, కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య, కొన్ని గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయాలనే ఖచ్చితమైన ఆదేశాల మధ్య వందల సంఖ్యలో ఆదివాసీలు పువ్వుర్తికి చేరుకున్నారు. హిట్మా ఆయన సహచరి రాజైన శవాల పక్కన రోధించిన వాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. బహుశా నిర్బంధం వల్ల పురుషులు ఎక్కువ మంది రాలేకపోవచ్చు. అక్కడికి వచ్చిన మహిళల్లో చాలా మంది హిట్మాను బహుశా ఒకసారి కూడా చూసుండకపోవచ్చు. పేరు మాత్రమే విని ఉండొచ్చు. ఆయన సాధించిన సైనిక విజయాలను ఆస్వాదించి మాత్రమే ఉండొచ్చు. చాలా మంది మహిళలు చంకలో పసిపిల్లలను ఎత్తుకొని అడుగులు వేస్తూ వీడియోలో కనిపించారు. వడివడిగా నడుస్తున్న తల్లులు ఏడుస్తున్న తమ పిల్లలకు ఏం చెప్పి సముదాయించారో, ఆ పసివాళ్ళ కళ్ళల్లో ఏ రూపం గూడుకట్టుకుందో, లేదా రేపు ఏ తరం మరోసారి హిట్మా తరంలా జూలు విదిలిస్తుందో తెలియదు. కానీ హిట్మా వారసత్వం మాత్రం ఇప్పట్లో ముగిసేది కాదు. హిట్మా చరిత్ర ఎన్నటికీ చెరిగిపోయేది కాదు.